ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నో మనం పొల్లూరు వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేస్తాం. సో బేసిక్గా పోజింగ్ అనమాట, పోజింగ్ చేస్తున్నాను. మన కండలు వ్యవహారం చూద్దాండి. అందరికీ నమస్కారం. మొదటిసారి ఛానల్కి వచ్చా. అలా అయితే ఇదండి ఫిట్నెస్, ఫోటోగ్రఫీ, ట్రావెల్ బ్లాగ్స్ కంటెంట్ కోసం ఖచ్చితంగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బేసిక్గా ట్రావెల్ బ్లాగ్స్ అని ఒత్తు పెట్టి ఎందుకు చెప్తున్నానంటే చాలా రోజుల తర్వాత ట్రావెల్ బ్లాగ్స్ అయితే మనం చేస్తున్నాం అనమాట. కాంపిటీషన్ ప్రిప్ మూలాన మనం అసలు కూడా చేయలేదు. అలానే ఇది న్యూ ఇయర్కి సంబంధించి మనం అయితే యాజ్ ఆఫ్ నో మోతిగూడెంలో ఉన్నాము. సో మోతిగూడెంలో ఒక చిన్న గెస్ట్ హౌస్ అనమాట ఇది. సో ఆ గెస్ట్ హౌస్లో అయితే వచ్చేసాం. ఈ వీడియో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 వీడియో నేను పెట్టే నెక్స్ట్ వీడియోలో వస్తుందన్నమాట. సో యాజ్ ఆఫ్ నో మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మోతుగూడెం నియర్ బై లొకేషన్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో కంప్లీట్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చెప్పాను కదా మీకు ఇది పార్ట్ 2 వీడియో అని చెప్పేసి. పార్ట్ 1 వీడియో వచ్చేసి భద్రాచలం అన్నమాట. పార్ట్ 3 హైడ్రో పవర్ ప్లాంట్ మన సీలేరు లేక్ సంబంధించి. సో మనం భద్రాచలం నుంచి మనం అయితే మోతుగూడెంకి వెళ్తున్నాము. సో మోతుగూడెంకి వెళ్ళే దారిలో చూశారు కదా, ఈ ప్లేస్ లొకేషన్ ఈ విధంగా ఉంది. నేనైతే పార్ట్లుగా తీస్తున్నాను, ఎందుకంటే నేను ప్లాన్ చేసుకుని వచ్చినప్పుడు లైక్ ఇట్లా తీద్దాం అనుకున్నా. బట్ ఇంటికి వచ్చాక ఫుటేజ్ చూస్తే చాలా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి మనం ఇలా కాదురా, మనం కేర్ఫుల్గా విభజిస్తే అర్థమవుతుంది జనాలకి అని చెప్పేసి అని అనుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ రూట్ చూస్తున్నారు కదా, లెఫ్ట్కి వెళ్తే మోతుగూడెం, రైట్కి వెళ్తే రాజమండ్రి అండి, అంటే మారేడుమల్లి వెళ్ళే దారి. సో బీ కేర్ఫుల్. మీరు ఒకవేళ భద్రాచలం నుంచి వస్తే ఈ రూట్ ఒక్క సెకండ్ తిప్పినా సరే, అటు ఇటు తిప్పినా సరే దెబ్బడిపోద్ది. బీ కేర్ఫుల్. సో ఇప్పుడు మనం మోతుగూడెం గ్రామంలోకి ఎంటర్ అయిపోయాం. సో మోతుగూడెంలోనే ఆల్మోస్ట్ మీకు ఏమైనా ఫుడ్ ఫెసిలిటీ ఫుడ్ సంబంధించింది ఏమైనా కావాలనుకుంటే మీకు ఇక్కడే దొరుకుద్ది. ముందే చెప్తున్నా, రుచికరమైన ఫుడ్ కావాలనుకుంటే కనుక దొరకదు. ముందే ప్లాన్ చేసుకుని రండి. 2-3 రోజులు ఉండాలనుకుంటున్నారు కాబట్టి. లేదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మంచిగా ఫుడ్ చేసి పెడతారు అనుకుంటే కనుక వెల్ అండ్ గుడ్. బట్ ఈ గ్రామంలో అయితే చాలా లైక్ చెప్పకూడే అని చెప్పాలి నన్ను అడిగితే. సో అట్లా అనమాట, అలా ప్లాన్ చేసుకుని రండి. సో నేను ముందు చెప్పాను కదా, నేను ఒక గెస్ట్ హౌస్లో ఉంటున్నాను అది ఇది అని చెప్పేసి. సో బేసిక్గా నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారనమాట. ఆయన ఒక హైయర్ అఫీషియల్ అనమాట. సో ఆయన ఏంటంటే మన గెస్ట్ హౌస్ ఒకటి ఉంది, మీరు అక్కడికి వెళ్ళి స్టే చేయండి అని చెప్పేసి మనకి చెప్పారు. సో ఇదైతే ఈ గెస్ట్ హౌస్ వచ్చి 1970s కట్టించారంటండి. అంటే అప్పటి సీఎం ఇక్కడ స్టే చేశారంట. సో ఇక్కడైతే నాకు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ అయితే ఫుల్ ఫాగ్ అనమాట, కంప్లీట్గా కప్పుకుపోయింది. అసలు ఈ గార్డెనింగ్ చూస్తే కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ కపుల్ ఆఫ్ 2-3 డేస్ అయితే నేను ఇక్కడే స్టే చేశాను అనమాట, మోతుగూడెం దగ్గర నుంచి. తర్వాత ఫైర్ క్యాంప్ అవన్నీ ముందు ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమైద్ది. అలానే నా రూమ్ చూపిస్తాను మీకు ఇప్పుడు, నా బ్యూటిఫుల్ రూమ్. ఇంత ట్రైబల్ ఏరియాలో ఇంత లగ్జరీస్గా ఉందంటే ఈ ప్లేసు చాలా చాలా గ్రేట్ అని చెప్పాలి. మెయింటెనెన్స్ చేయటం కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు వీళ్ళు. సో ఇట్స్ గుడ్ థింగ్. ఎవ్రీథింగ్ నాకైతే బాగా నచ్చింది ఈ ప్లేస్లో. సో మనం అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ పొల్లూరు వెళ్తున్నాం అనమాట. సో పొల్లూరుకి వెళ్ళే దారిలో ఈ విధంగా ఉందన్నమాట. అంటే పొల్లూరు వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఈ ఊరుని క్రాస్ చేసి రైట్కి వెళ్ళాలి. ఆ లెఫ్ట్ సైడ్కి వెళ్తే పొల్లూరు ఊరు అనమాట. సో పొల్లూరు వాటర్ ఫాల్స్కి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం. దాదాపుగా మోతుగూడెం నుంచి పొల్లూరు వాటర్ ఫాల్స్కి ఒక 5 కిలోమీటర్లు ఉన్నట్టుందండి. 5 నుంచి 6 కిలోమీటర్లు అనుకుంటా, ఎగ్జాక్ట్గా అదే అవుతుంది. సో ఇది పార్కింగ్ ఏరియా అనమాట. నేను వచ్చినప్పటికి ఇప్పటికి చాలా చాలా బాగా డెవలప్ చేశారు, బ్యూటిఫుల్గా డెవలప్ చేశారు అనమాట. ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నో మనం పొల్లూరు వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేస్తాం.
సో ఇది మోతికూటంకి నియర్ బై ప్లేసెస్లో కవరేజ్లో. సో ఇది ఒక వాటర్ ఫాల్స్ అనమాట. అసలు వాటర్ ఫ్లోట్ ఎంత ఉంది ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ మోర్ ఓవర్ ఇక్కడికి రావాలంటే కనుక ఖచ్చితంగా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లోనే రావాలి. ఎటువంటి మనకి లైక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నా సరే చాలా చాలా తక్కువ ఇదనమాట. సో ట్రైబల్ ఏరియా కాబట్టి మీకు తెలుసు కదా, సో ఎలా ఉంటుందో లోపల లొకేషన్. సో కార్లో అయినా రావాలి లేదా బైక్లో అయినా రావాలి. సో అదనమాట. అప్పుడు వెళ్ళి మనకు లోపలికి వెళ్ళి చూపిస్తాం ఏముంది ఏంటనేది. పదండి. దర్శనం ఖాళీ లేదు నాకు. 500 కానీ 1500. ఇట్లా సో చూసారు కదా, లొకేషన్ అయితే పిచ్చ క్రేజీగా ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి, ఓకే నార్మల్. మామూలుగా రైనీ సీజన్లో వస్తే విపరీతమైన వాటరు, మొత్తం అంత ఎత్తంత వాటర్ ఫుల్గా ఉంటాయంట. సో ఇది ఇక్కడ ఈ గొయ్యి కనిపిస్తుంది కదా, ఇది 10 అడుగులు గొయ్యి అంట. అటు పక్కన 10 అడుగులు గొయ్యి అంట. మన చెప్తున్నారనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి రాక్స్ ఉన్నప్పుడు నాలా చెప్పులేసుకొని అయితే రావద్దు, షూస్ వేసుకొని రండి, లేదా ఒట్టి కాలుతో అయితే ఎక్కండి అనమాట. అది తమ్ముళ్ళకి ఒక ఫోటో దిగాలి. బేసిక్గా పోజింగ్ అనమాట, పోజింగ్ వేస్తున్నాను. మన కండలు వ్యవహారం చూద్దాండి.